వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. నేను మోనికా. ఇంటర్మీడియట్లో బైపీసీ కంప్లీట్ చేసిన విద్యార్థులు అగ్రికల్చర్ బీఎస్సీ సీట్ ఏ విధంగా పొందొచ్చు? అగ్రికల్చర్ బీఎస్సీ చదవడానికి కావాల్సిన అర్హతలు ఎలా ఉంటాయి? అగ్రికల్చర్ బీఎస్సీ యొక్క పూర్తి వివరాలు, ఇంకా అగ్రికల్చర్ బీఎస్సీ ఎటువంటి సంస్థల్లో చదువుకుంటే మంచిది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, అడ్మిషన్ ప్రాసెస్ గురించి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే బ్రహ్మారెడ్డి గారు. అంటే బేసిక్గా ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా బైపీసీ చేసుకున్న విద్యార్థులందరూ కూడా గ్రాడ్యుయేషన్లో ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అంటారు, అండ్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, ఏదైతే బెస్ట్ అని మీరు చెప్తారు? ఎస్ రైట్ మేడం. సో జనరల్గా ఏంటంటే బైపీసీ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి గ్రాడ్యుయేషన్లో పలు రకాల కోర్సెస్ అనేవి అందుబాటులో ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి బైపీసీ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి గ్రాడ్యుయేషన్లో ఎంబీబీఎస్ కానివ్వండి, డెంటల్ కానివ్వండి, ఈవెన్ ఆయుర్వేదిక్, బీ ఫార్మసీ అండ్ హోమియోపతి అండ్ ఇలాంటి కోర్సెస్తో పాటుగా బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఈవెన్ హార్టికల్చర్, ఫిషరీస్, ఫారెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, ఈవెన్ ఫిజియోథెరపీ, పారామెడికల్ లాంటి కోర్సెస్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి విద్యార్థి కూడా స్టూడెంట్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఏదో ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయింది, అగ్రిగేటెడ్ మార్క్స్ వచ్చేసినని కాకోకుండా సో స్టూడెంట్ సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఎందుకంటే ఫ్యూచర్ అనేది వాళ్ళదే కాబట్టి కంపల్సరీ మంచి కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా కోర్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి. అండ్ దాంతోపాటు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసుకుంటే మనం ఎటువంటి కోర్సెస్కి వెళ్ళొచ్చు అనే ఐడియా కూడా కొంతమందికి ఉండదు. సో జనరల్గా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయిన తర్వాత ఎంసెట్ అండ్ నీట్ అండ్ ఐకార్ ఎగ్జామ్స్, ఎనీ స్టేట్ ఎంట్రన్స్ సెట్ ఎగ్జామ్స్ కానివ్వండి, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఇలాగ కూడా కొన్ని ఎగ్జామినేషన్స్ అనేవి కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఏపీలో చూసుకోండి, ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ అలాగే తెలంగాణ తీసుకుంటే టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ అనేవి మనం రాసుకోవడం వల్ల మనకి మంచి పర్సంటేజ్ వచ్చింది అంటే మనకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అండ్ ఫిషరీస్ లాంటి కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మెడికల్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నప్పుడు సో కంపల్సరీగా బైపీసీ తర్వాత నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేషనల్ ఎగ్జామ్ అనేది రాసుకొని సో ఎంబీబీఎస్ అండ్ అలాగే డెంటల్ అండ్ ఈవెన్ బీ ఫార్మసీ కానివ్వండి, ఫార్మాటీ ఇలాంటి కోర్సెస్ అనేవి పర్సూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏ స్టూడెంట్ అయినా కూడా ఒక బైపీసీ చేసుకున్న విద్యార్థికి మనకి చాలా యూనివర్సిటీస్ అండ్ చాలా కాలేజెస్లో మంచి మంచి కోర్సెస్ అనేవి అవైలబిలిటీ ఉండడం మనం చూస్తూ ఉన్నాం మేడం. ఓకే, అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ గురించి బేసిక్గా అంటే ఇందాక మీరు బైపీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం ఎలాంటి కోర్సులు ఉంటాయని. సో బీఎస్సీ అగ్రికల్చర్ గురించి ఒకసారి క్లియర్గా చెప్తే ఎలాంటి అవకాశాలు ఎవరెవరికి ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఎస్, డెఫినెట్లీ మేడం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చూసుకుంటే ఏంటంటే మనకి 4 years గ్రాడ్యుయేషన్ కోర్స్, ఇది ఒక హానర్స్ డిగ్రీ. సో మనకి బీఎస్సీ అగ్రికల్చర్ అనగానే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చే విషయం ఏంటంటే ఒక రైతు, 100% అనేది గుర్తొచ్చేది రైతే అనమాట. సో మనకి 4 years గ్రాడ్యుయేషన్లో మనకి 8 సెమిస్టర్స్ అనేవి ఉండడం చూస్తూ ఉంటాం. సో ఈ 8 సెమిస్టర్లో కూడా దాదాపుగా 60%, 70% ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది అండ్ రిమైనింగ్ 30% థియరిటికల్ ఓరియంటెడ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకు ఇంత ప్రాక్టికల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? బికాస్ సపోజ్ ఇప్పుడు ఒక రైతుకు వచ్చేసరికి మనం ఏదేదో చెప్పేసాం అనుకోండి, 100% ఒక మాట చెప్పంగానే అర్థం కాదు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే మనకు అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం పొలం గట్టు మీద నుంచొని ఇదిగోండి వరి ఈ విధంగా పండించాలి అంటే సపోజ్ గుర్తుండొచ్చేమో ఒక 1 year వరకు, బట్ అదే పొలంలోకి ఫీల్డ్లోకి దిగేసి ఒక స్టూడెంట్ 6 months డ్యూరేషన్లో విత్తనాలు వేసిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు నేర్చుకున్నాడు అనుకోండి, 100% లైఫ్ టైం అనేది అతనికి అది గుర్తుండిపోతుంది. సో ఈ పద్ధతిలో ఏంటంటే అగ్రికల్చర్ స్ట్రీమ్ ఆ కోర్సులో ఏదైతే ఉందో సో ఈ 4 years డ్యూరేషన్లో 8 సెమిస్టర్స్లో కూడా దాదాపుగా 70% ప్రాక్టికల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ 30% థియరిటికల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 70% ప్రాక్టికల్లో కూడా ప్రాజెక్ట్ సబ్మిషన్స్ ఉంటాయి, వీళ్ళకి రావే ప్రోగ్రామ్స్, రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అండ్ ఇలాగే అగ్రికల్చర్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి ఫైనల్ ఇయర్లో ఎలా ఉంటుందంటే మేడం, ఒక స్టూడెంట్ డైరెక్ట్గా ఒక ఫార్మర్తో అలాకోట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్ట్రెంత్ అనేది ఉంటారు కదా, ఒక బ్యాచ్ని కొంతమంది ఫార్మర్స్కి అలోకేట్ చేసి వాళ్ళు ఏ విధంగా పండిస్తున్నారు, అసలు వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, ఎటువంటి పెస్టిసైడ్స్ అనేది యూజ్ చేస్తున్నారు, సో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మరి స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేసి 4 సంవత్సరాల్లో ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసిన ఏదైతే మనకి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందో ఫైనల్ ఇయర్లో వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళకి మంచి పర్సంటేజ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్స్, సో జనరల్గా ఎవరికైనా కూడా వ్యవసాయం అనగానే అందరికీ ఏంటి దుక్కి దున్నడం కానీ విత్తనాలు ఎలా ఇలాంటి సబ్జెక్ట్సే మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకోండి,
అగ్రోనమీ లాంటి సబ్జెక్ట్స్ కానివ్వండి, అండ్ ప్యాథాలజీ అండ్ ఎంటమాలజీ అండ్ ఈవెన్ సాయిల్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా మనం గ్రాడ్యుయేషన్లో చూడటం జరుగుతూ ఉంటుంది మేడం. ఓకే, అయితే ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సింది కాలేజ్ లేదా యూనివర్సిటీ. అంటే బేసిక్గా ఎలాంటి కాలేజ్ అయితే వాళ్ళకి బెస్ట్ ఉంటుంది, ఏవేమి ఉండాలి ఆ కాలేజ్లో వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే? సో వెరీ గుడ్ క్వశ్చన్ చెప్పాలి అంటే, సో ఎవరైనా కూడా నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలి అనగానే ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే, ఏం ఆలోచించకుండా సరే పలానా చోట అగ్రికల్చర్ కాలేజ్ ఉందంట, సో నేను వెళ్ళిపోతాను డాడీ నాకు అక్కడ ఫీజు కట్టు నేను జాయిన్ అయిపోతాను ఒక్క మైండ్ థాట్ మాత్రమే వీళ్ళకు ఉంటుందన్నమాట. సో అలా కాకోకుండా ఇక్కడ నేను ఒక టర్మ్ యూజ్ చేస్తున్నా, ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, ఐసీఏఆర్ అంటాం మేడం. సో ఈ ఐసీఏఆర్ అనేది ఏంటి? సో జనరల్గా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక యూనివర్సిటీ ఆర్ కాలేజ్కి ఒక పర్మిషన్ ఉంటుంది, ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ ద ఐకార్ నామ్స్ ప్రకారంగా ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో కొన్ని కండిషన్స్ అనేది అప్లై చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ అంటే ఏమనుకున్నామండి, వ్యవసాయం గురించి చదువుకునేది. సో అండ్ కంప్లీట్లీ ప్రాక్టికల్ బేస్డ్. సో కంపల్సరీగా 100+ ఏకర్స్ ల్యాండ్ అనేది ఆ యూనివర్సిటీ కానివ్వండి అండ్ ఈవెన్ కాలేజ్ కానివ్వండి అలోకేట్ చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు నేను సబ్జెక్ట్స్ గురించి చెప్పాను, అగ్రోనమీ కానివ్వండి, ఎంటమాలజీ కానివ్వండి, పేథాలజీ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాబొరేటరీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ యాజ్ పర్ ద ఐకార్ నామ్స్ ప్రకారంగా సీటింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని బట్టి 60 కెపాసిటీ ఇస్తాడు, 90 ఇస్తాడు, 120, 180 అండ్ 240. అంటే హైయెస్ట్ ఆఫ్ ద కాలేజ్ వరకు వచ్చేసరికి 180 ఇవ్వడం జరుగుతుంది అండ్ యూనివర్సిటీ లెవెల్లో 240 ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగ ఎవరైతే ఇంత స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ బేసిక్గా స్టూడెంట్కి అవసరమైన అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ అండ్ అకామిడేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఎవరైనా కూడా ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ ఎంచుకునేటప్పుడు దానికి సంబంధించి ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి ఐకార్ ఉందా లేదని ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఈ ఐకార్ అనేది అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి. సో గూగుల్ ఓపెన్ చేసాము, ఐకార్ అని కొట్టంగానే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా వచ్చేసరికి మనకి www.icar.org.in అనేది ఒక అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇందులోకి మనం వెళ్ళామనుకోండి, సో కంప్లీట్ అబౌట్ అగ్రికల్చర్ బీఎస్సీ గురించి కానివ్వండి, మనకి ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి అంటే ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇలాంటి అన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో చూపించడం జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలి, పర్సూ చేయాలనుకుంటున్నారో ఐకార్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. నువ్వు ఇంకొక యూనివర్సిటీ చెప్పారా, మీరు ఇంకొకటి చెప్పారా అనేది కాదు. నేను సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ ఏదైతే ఉందో అది అఫీషియల్ వెబ్సైట్లో ఉందా లేదా అనేది గ్యారంటీగా చెక్ చేసుకోండి ఫస్ట్ థింగ్ అనేది. అండ్ దెన్ మీరు అది ఆ కాలేజ్కి ప్రాసెసింగ్ ఫీజు ఉందా, కాలేజ్ ఫీజు ఉందా, ఏదైనా ఉండనివ్వండి, అది కట్టుకొని మీరు తర్వాత సీట్ అనేది తీసుకోవడం మంచి పని. ఓకే, అంటే ఎకర్స్ ఇన్ని అని పర్టికులర్ నెంబర్ ఉందా, ఎకర్స్ ఉండాలి అండ్ ల్యాబొరేటరీస్ దేనికి దానికి సపరేట్గా yes మేడం. నెక్స్ట్ ఐకార్ అక్రిడేషన్ గుర్తింపు వాళ్ళకు ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ ఆ కండిషన్స్ ఉన్నప్పుడే వీళ్ళకి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. ఇప్పుడు 110 ఎకరాల ల్యాండ్ అనేది నేను మీకు జనరల్గా చెప్తున్న టర్మ్ అనేది 100+ ఏకర్స్ ఉండాలి. ఎందుకు ఇంత ల్యాండ్ అనేది కూడా ఇస్తున్నారు అంటే, మనకి మీకు సీటింగ్ కెపాసిటీ గురించి చెప్పాను. సపోజ్ 4 years మీద యావరేజ్గా చూసుకుని 500 people ఉంటారు. సో వీళ్ళకి ప్రాక్టికల్ వర్క్ ఎలా ఉంటుందంటే, సపోజ్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్ ది సెన్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ల్యాండ్ అనేది అలోకేట్ చేయడం జరుగుతుంది. అంటే 4 yearsలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని రకాల ప్రాక్టికల్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు అంత ల్యాండ్ ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. అండ్ దానితో పాటుగా కొన్ని వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి కానివ్వండి, నర్సరీ మెయింటైన్ చేయడం, ఎందుకంటే ప్రతిదీ కూడా అక్కడే వాళ్ళు మెయింటైన్ చేయాలి. సో ఏది అవైలబిలిటీ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ కాలేజ్లోనే ఉండాలి. వాళ్ళ ప్రాక్టికల్కి సంబంధించి ప్రతిదీ కూడా ఆ ల్యాండ్లో వీళ్ళు తెచ్చుకోగలగాలన్నమాట. అందుకని నేను చెప్తున్నాను. ఓకే, అంటే బేసిక్గా అగ్రికల్చర్లో డిప్లొమా అయిపోయింది వాళ్ళది. ఒకవేళ స్టేట్స్లో వాళ్ళు ఏజీబీఎస్సీ చేయాలి అనుకుంటే సో ఎలాంటి ప్రాసెస్ చేయాలి? నిజానికి ఇక్కడికి స్టేట్స్లో చేయడానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఒకవేళ అక్కడ చేయాలనుకుంటే ప్లస్లు ఏంటి? సో అదర్ స్టేట్స్ గురించి అడుగుతున్నారు డిప్లొమా వాళ్ళకి. సో జనరల్గా ఏంటంటే మేడం, అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకి చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఇది ఇప్పుడు విషయం కాదు, కొన్ని ప్రీవియస్ ఇయర్స్ నుంచి కూడా జరుగుతుంది. సో అగ్రికల్చర్ డిప్లొమా చేసిన విద్యార్థులకి ఎలా ఉంటుందంటే, మన దగ్గర చూసుకుంటే మన తెలుగు మీడియం ప్రీవియస్ డేస్ కానివ్వండి టిల్ కొన్ని కాలేజెస్లో కూడా అలానే జరుగుతూ ఉంది. సో అండ్ అలాగే మహారాష్ట్రకి వెళ్దాం, మహారాష్ట్రలో మరాఠీ ఉంటుంది. అండ్ తమిళనాడుకి వెళ్దాం, తమిళ్ ఉంటుంది. సో ఎవరైతే డిప్లొమా అనేది ఎవరి స్టేట్లో చేస్తున్నారో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనే ఎడ్యుకేషన్ ఉండటం జరుగుతూ ఉంది. సో దేనికని ఆ ప్రాసెస్ ఆఫ్
ఎడ్యుకేషన్లో అలా ఉందన్నమాట. సో ఇక్కడ దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు అదర్ స్టేట్కి వెళ్ళి చదవాలి అంటే ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. అంటే కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇప్పుడు ఉంది కాబట్టి అదర్ స్టేట్స్కి వెళ్ళి చదువుకుంటున్నారు. బట్ ఇంకా కొన్ని స్టేట్స్లో ఆ చేంజ్ అనేది రాలేదు. బట్ వీళ్ళకున్న పాసిబిలిటీ ఏంది, ఓన్లీ అగ్రిసెట్ ఎగ్జామినేషన్. ఏపీ అనుకోండి, ఏపీ అగ్రిసెట్ ఎగ్జామినేషన్ ఉంది. టీఎస్ అనుకోండి, టీఎస్ అగ్రిసెట్ ఎగ్జామినేషన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అగ్రికల్చర్ డిప్లొమాలో. ఈ అగ్రికల్చర్ డిప్లొమా చేసిన తర్వాత వీళ్ళకి ఎగ్జామినేషన్స్ అండ్ ఉండే సీట్స్ ఏంటండి, ఫ్యూ సీట్స్. సో అందువల్ల వీళ్ళకి ఏమవుతుంది అంటే ఈ ఎగ్జామినేషన్స్ ద్వారా ఓన్లీ సమ్ పీపుల్ మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ఎయిదర్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ అనేది సంపాదించుకుంటున్నారు. అండ్ రిమైనింగ్ పీపుల్ అంతా ఏమవుతున్నారు, ఏదర్ మళ్ళీ అగైన్ ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ అంటే బైపీసీ వాళ్ళలాగే మళ్ళీ వీళ్ళు కూడా అగ్రిసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనమాట. ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్. బట్ థర్డ్ లాంగ్ టర్మ్ వరకు చేసినా కూడా వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే నేను థర్డ్ లాంగ్ టర్మ్ చేస్తున్నాను గొప్పగా చెప్తారు, కానీ మన వెనక 4 బ్యాచెస్ ఉన్న విషయం వీళ్ళు మర్చిపోతున్నారు. అంటే ఫ్రెషర్స్ వస్తున్నారు, వీళ్ళ వెనక 2 years జూనియర్స్ ఉన్నారు కదా. సో ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ నేను వీళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మేడం, అగ్రికల్చర్ డిప్లొమా చేసిన విద్యార్థులు అంటే 10th తర్వాత అగ్రికల్చర్ డిప్లొమాని పర్సూ చేస్తారు. సో అగ్రికల్చర్ డిప్లొమాతో పాటుగా అంటే సైమల్టేనియస్లీ మనకి ఓపెన్ స్కూలింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఓపెన్ ఇంటర్మీడియట్ అనేది. సో ఏపీ అయితే ఏపీ ఓఎస్, తెలంగాణ టీఎస్ ఓఎస్, నేషనల్ ఓఎస్, ఎన్ఐ ఓఎస్ అని అంటాం అనమాట. సో వీటిల్లో బైపీసీ అనేది తీసుకొని సో సైమల్టేనియస్ అగ్రికల్చర్ డిప్లొమాతో పాటుగా బైపీసీ ఓపెన్ ఇంటర్ అనేది చేసుకోవటం వల్ల వీళ్ళు అదర్ స్టేట్స్లో కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అనేది చేసుకోవడానికి మేనేజ్మెంట్ కోటాలో చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క విద్యార్థి అనేది మనకి ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ కదండి. ఎస్. సో అదర్ స్టేట్లో చేసుకోవడానికి అంటే బేసికల్లీ ఏజీపీఎస్సీ అనేది లోకల్కి లేదా మొత్తం ఇండియాలో చూసుకుంటే ఎక్కడ బాగుంది అని అలాంటి సజెషన్స్ ఏమైనా ఇస్తారా? ఎస్ ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ మ్యామ్. సో ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ ద ఐకార్ నామ్స్, మీకు ఆల్రెడీ ఐకార్ నామ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం ఖచ్చితంగా ఆ నామ్స్ ఉంటే మాత్రమే ఆ కాలేజ్కి ఆ పర్మిషన్ ఇస్తుంది. సో ఎంటైర్ ఇండియాలో మీరు ఎక్కడైనా అగ్రికల్చర్ బీఎస్సీ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. కాకపోతే కొన్ని యూనివర్సిటీలో చదువుకుంటారు, కొంతమంది కాలేజెస్లో చదువుకుంటారు, కొంతమంది గవర్నమెంట్, కొంతమంది ప్రైవేట్, ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీలో చదువుకుంటారే కానీ అండ్ ఫైనల్లీ వీళ్ళు పర్సూ చేసేది ఎక్కడి నుంచి అంటే ఐకార్ సర్టిఫికేటే వీళ్ళకి వస్తుంది. సో ఐకార్ సంబంధించిన సంస్థ నుంచే వీళ్ళు సర్టిఫికేట్ అనేది పొందుతారు ఫైనల్ గ్రాడ్యుయేషన్లో. అంతేగాని అంటే కొంతమందికి నా అపోహ, గుడ్ క్వశ్చన్ అండి నిజంగా చెప్పాలంటే. సో కొంతమంది ఏంటంటే నేను అదర్ స్టేట్కి వెళ్ళి చదువుకుంటే నా సర్టిఫికేట్ మన స్టేట్లో వ్యాలిడ్ కాదేమో అనే డౌట్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో యాజ్ పర్ ద ఐకార్ రూల్ ఎంటైర్ ఇండియాలో మీరు ఎక్కడైనా కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అనేది పర్సూ చేయొచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. బట్ ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అనే దానికి ఖచ్చితంగా ఐకార్ గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్ అనేది. అంటే ఇప్పుడు బైపీ స్టూడెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు అగ్రికల్చర్ చేస్తారు, బట్ అగ్రికల్చర్ బైపీ వాళ్ళకి సూటబుల్ అవుతుందా? ఒకవేళ కాకపోతే వేరే కోర్సెస్ కూడా చేసుకునే అవైలబిలిటీ ఉందా? 100% సూటబుల్ అవుతుంది మేడం. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ థింగ్ ఏంటంటేనండి, జనరల్గా కొంతమంది అదర్ స్టేట్ అనగానే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుందేమో, లేదా మేనేజ్మెంట్ కోటాలో ఇంకొక డిఫరెంట్ ఉంటుందేమో. మెయిన్లీ డిప్లొమా స్టూడెంట్స్ తీసుకున్నా కూడా ఈ డిప్లొమా వాళ్ళకున్న ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా డైరెక్ట్ ఇందాక మీకు ఓపెన్ స్కూలింగ్ గురించి చెప్పాను. ఓపెన్ స్కూలింగ్ ఉంటేనే అదర్ స్టేట్లో అగ్రికల్చర్ బీఎస్సీ చేయటానికి అవకాశం ఉంటుందని చెప్పాను. బట్ డిప్లొమా చేసిన విద్యార్థులు ఏదో తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా కూడా అదర్ స్టేట్లో డైరెక్ట్ అదర్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి త్రూ డిప్లొమా సర్టిఫికేట్ మీదే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో వీళ్ళు మళ్ళీ అగైన్ ఓపెన్ ఇంటర్ అనేది అవసరం ఉండదు అనమాట. సో లైక్ అదర్ కోర్సెస్ తీసుకోండి. ఇంకా అంటే అగ్రికల్చర్తో పాటుగా చెప్తున్నాను నేను, అగ్రికల్చర్ ద బెస్ట్ వన్. అండ్ దానికి కంపారిటివ్గా చూసుకుంటే మనం బీఎస్సీ హార్టికల్చర్ కానివ్వండి, అండ్ ఫారెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, అండ్ ఫిషరీస్, అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఇలాంటి కోర్సెస్ కూడా బైపీసీ వాళ్ళు కానివ్వండి అండ్ ఈవెన్ డిప్లొమా చేసిన విద్యార్థులు కానివ్వండి డైరెక్ట్గా చేసుకోవడానికి మంచి అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ లిమిటెడ్ బడ్జెట్లోనే కంప్లీట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది మనకి. సో బట్ సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ ద ఫస్ట్ థింగ్. సో సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలెక్షన్ ఆఫ్ ద కోర్స్ ఎప్పుడైనా కూడా ఇది ప్రియారిటీ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ కూడా నేను మళ్ళీ అగైన్ చెప్పే పాయింట్ ఏంటంటే స్టూడెంట్ సెలెక్షన్కు అనేది. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఏ కోర్స్ అనేది చేయాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ మేడం. ఓకే, అంటే ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అవ్వడం, ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం, లేదా బైపీ వాళ్ళు ఇంకేమైనా కోర్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం, లేదా ప్రాక్టికల్ ఇవన్నీ ఉండాలని. అయితే ఇప్పుడు అగ్రికల్చర్ చేశారు ఇప్పుడు వీళ్ళు, అంటే అఫ్ కోర్స్ ఆ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది? ఎక్కువ మంది ఎంపీసీ చదివేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్లో ఒకవేళ వాళ్ళు చేస్తే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉంటే ఎలా ఉన్నాయి, వ్యాస్ట్ ఉన్నాయా? ఎంపీసీ వాళ్ళ గురించి అంటున్నారా?
ఎస్, ఎంపీసీ వాళ్ళు చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా వస్తున్నారు ఎక్కువ మంది అవడం వల్ల కావచ్చు, సమ్ అదర్ రీజన్స్. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏజీబీఎస్సీ చేయాలి అంటే, లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ వాళ్ళు తీసుకోవాలి? నో, ఎగ్జాక్ట్లీ ఏజీబీఎస్ అనడం కాదు కానివ్వండి, జనరల్గా ఏంటంటే ఎంపీసీ చేసిన వాళ్ళకి అగ్రికల్చర్ సెక్టార్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు నేను ప్రీవియస్ చెప్పింది నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్ సెలెక్షన్ ఆఫ్ ద కోర్స్. అంటే ఇక్కడ నేను ఇంటర్మీడియట్ లెవెల్లో తీసుకున్నప్పుడు ఎంపీసీ బైపీసీ, సో జనరల్గా తీసుకునే ఈ 2 కోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొంతమంది స్టూడెంట్ నాకు సైన్స్ స్ట్రీమ్ అంటే కొంచెం కష్టం, ఎక్కువగా థియరీ ఉంటుంది, నేను చదవలేనేమో అనే భయంతో ఎంపీసీకి వెళ్తారు. అండ్ అగైన్ కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే, నాకు మ్యాథ్స్ అంటే కష్టం, మ్యాథమెటిక్స్ అంటే నేను చేయలేనేమో అని చెప్పి అగైన్ బైపీసీకి వస్తారు. ఇక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది వదిలేస్తున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్, జనరల్గా ఎంపీసీ చేసుకున్న వాళ్ళు కూడా అగ్రికల్చర్ సెక్టార్స్ నేను చేయాలి అనే నాకు ఒక ఇంట్రెస్ట్ అనే స్టూడెంట్కి ఉంది అంటే మంచి ఆపర్చునిటీ వాళ్ళకు ఉందండి. సో ఎంపీసీ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బీటెక్తో పాటుగా బీటెక్లోనే మనకు ఒక అగ్రికల్చర్ బ్రాంచ్ అనేది ఒకటి ఉంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్. సో ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా 4 years గ్రాడ్యుయేషన్ కోర్స్. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఏంటంటే మేడం, అగ్రికల్చర్ వ్యవసాయం చేయాలంటే ఫార్మర్కి ఏ విధంగా సీడ్స్, ఫర్టిలైజర్స్ అవసరమో అండ్ అలాగే మిషనరీస్ అవసరం. సో ఈ మిషనరీస్ అంతా కూడా ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతుంది అంటే, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ నుంచి, అటువంటి కంపెనీస్ అనేది హైర్ చేసుకొని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులను హైర్ చేసుకొని వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది కల్పించి మంచి మంచి శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ కోర్స్ విషయానికి వస్తే మేడం, 4 years గ్రాడ్యుయేషన్లో అగైన్ వీళ్ళకి కూడా నార్మల్ వ్యవసాయకి సంబంధించిన సబ్జెక్ట్స్తో పాటుగా మిషనరీ యూసేజ్ కానివ్వండి, సపోజ్ ఇప్పుడు రోటోవేటర్ కానివ్వండి, ఈవెన్ ప్లౌ కానివ్వండి, లేదా సీడ్స్ మనం నాటే విధానం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ప్రాక్టికల్ రూపంలో చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ అనమాట ఎంపీసీ చేసుకున్న విద్యార్థులకి అగ్రికల్చర్ సెక్టార్ సైడ్ వచ్చి, ఐదర్ వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. సో అదొక బెస్ట్ థింగ్. బికాజ్ ఎందుకంటే, సార్ నేను ఎంపీసీఏ చేసి, నన్ను కూడా చాలామంది అడిగారు, నేను ఎంపీసీ చేశానండి బట్ నాకు అగ్రికల్చర్ సెక్టార్ సైడ్ రాలేకపోతున్నాను, నేను ఏ విధంగా వెళ్ళొచ్చు అనే డౌట్ కూడా అడిగారు అనమాట. వెరీ గుడ్ క్వశ్చన్ మేడం, థ్యాంక్ యూ ఫర్ దట్. సో వీళ్ళకైతే నేను ఆ సజెషన్ అయితే చేయగలను. సో వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండ్ అగ్రికల్చర్ సైడ్ కూడా గవర్నమెంట్ జాబ్ సైడ్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఓకే, సో అగ్రికల్చర్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయని చెప్పారు కదా, బేసిక్గా అగ్రికల్చర్ చదివిన స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి? అండ్ వాళ్ళకి లోకల్లోనేనా లేదా అబ్రాడ్లో కూడా జాబ్ ఆపర్చునిటీ ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇక్కడ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ చూసుకుంటే మనకి ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ తీసుకోండి, లాట్ ఆఫ్ కంపెనీస్ అనేది ఆఫర్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జీసీఎస్ కానివ్వండి, ఎంసీఎస్ కానివ్వండి, ఇఫ్కో కానివ్వండి, నాబార్డ్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా మనకి జాబ్స్ అనేది ఆఫర్ చేయడం చూస్తున్నాం. అండ్ ఈవెన్ ఇక్రిసాట్లో కూడా ఎవ్రీ ఇయర్ పోస్ట్ అండ్ నాబార్డ్, నేషనల్ రూరల్ బ్యాంక్ అండ్ డెవలప్మెంట్, ఇందులో కూడా మనకి అగ్రికల్చర్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రతి సంవత్సరం పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అంటే కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్ని బట్టి నేను చెప్తున్నాను. నేను ఏదో జాయిన్ అయిపోయాను, అగ్రికల్చర్ చదివేశాను, నాకు జాబ్ రాలేదంటే మటుకు అది మనం ఎవరూ ఏమీ చేయలేం. ఎంసెట్లో సీట్ రాకపోతే నువ్వు చదవలేదు కాబట్టి రాలేదు. సో మనం ఖచ్చితంగా చదువుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మంచి జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, ఫార్మ్ మేనేజర్ అండ్ ఈవెన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైడ్ కానివ్వండి, సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైడ్ కూడా మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి అన్నమాట. అండ్ అలాగే కమింగ్ టు గవర్నమెంట్ సెక్టార్ చూసుకుందాం. గవర్నమెంట్ సెక్టార్లో సరే జనరల్గా తీసుకుంటే మనకి విలేజ్ లెవెల్ నుంచి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఈవెన్ అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానివ్వండి, ఇలాగ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, లాట్ ఆఫ్ జాబ్ అంటే సెంట్రల్ లెవెల్ వరకు కూడా అగ్రికల్చర్ సెక్టార్ వాళ్ళకి జాబ్స్ అనేవి ఉన్నాయండి. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ యూపీఎస్ఎస్సి కానివ్వండి, ఎస్ఎస్సి స్టేట్ సెలక్షన్ కమిటీ సైడ్ కానివ్వండి, అండ్ ఈవెన్ లైక్ యూపీఎస్ఎస్సి అంటే ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ సైడ్. సో ఇన్ని రకాలుగా కూడా వీళ్ళకి జాబ్స్ అనే అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అప్కమింగ్ డేస్ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాషనేట్ లైఫ్కి అనేది అలవాటు పడిపోయారు. సో మొబైల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, తినేసేయడం అంతే. సో వ్యవసాయం చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఏ స్టూడెంట్కి కూడా లేదు, ఎవరికి కూడా ఉండట్లేదు. సో ఫ్యాషనేట్ లైఫ్లో ఉన్నారు. సో అప్కమింగ్ డేస్లో అగ్రికల్చర్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని గవర్నమెంట్ కూడా పిలిచి కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వటం కానివ్వండి, మీరు ఫార్మింగ్ చేయించండి, మీకు సపోర్ట్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటుంది. సో బెస్ట్ ఆపర్చునిటీస్ అనేది రావడానికి అవకాశం కూడా ఉంది. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ సైడ్ కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ తెచ్చుకోవడానికి కూడా అగ్రికల్చర్ చేసిన
విద్యార్థులకి అవకాశం ఉంటుందని చెప్తాను నేనైతే. ఓకే, అంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఏజీపీఎస్సీ కాకుండా నెక్స్ట్ ఎలాంటి డిగ్రీ హైయర్ ఎడ్యుకేషన్స్ ఇంకా ఏమైనా ఉంటాయా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటే ఎంతవరకు? ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ 100% ఉంటాయి. ఎందుకంటే ఎవరికైనా కూడా నేను ఇందాక మీకు జాబ్ ఆపర్చునిటీ ఒక విషయం చెప్పడం మర్చిపోయి చెప్తున్నాను. సో కొంతమందికి టీచింగ్ ఫీల్డ్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఆ టీచింగ్ ఫీల్డ్ ఇక్కడ చూసుకుంటే మనం సో ఏది బీఎస్సీ కోర్స్ కానీ ఎంఎస్సీ కోర్స్ అనేది ఉంటుంది. సో అగ్రికల్చర్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ అనేది ఉంటుంది. సో ఇందులో బ్రాంచెస్ కూడా మనకి ఎంఎస్సీ అగ్రోనమీ కానివ్వండి, ఎంఎస్సీ ప్లాంట్ పేథాలజీ అండ్ ఈవెన్ ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ అండ్ సాయిల్ సైన్స్, ఇలాంటి లాట్ ఆఫ్ ఎంఎస్సీ కోర్సెస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే 2 విషయాలు ఉంటాయి. సో కొంతమంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే నేను టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి లేదా రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి, అంటే యాజ్ ఎ సైంటిస్ట్గా నేను ఉండాలి అనే ఆలోచన అనేది కొంతమందికి ఉంటుంది. సో అలా ఆలోచిస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు జేఆర్ఎఫ్ అనేది రాసుకుంటారు ఆఫ్టర్ బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది. సో ఎంఎస్సీకి సంబంధించి ఏదైతే ఐకార్ యూనివర్సిటీస్ ఆర్ ఎనీ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయో అందులో వీళ్ళు ఎంఎస్సీ అగ్రోనమీ కానీ ఎనీ అదర్ కోర్సెస్ పెథాలజీ ఎంటమాలజీ పర్సూ చేస్తారు అండ్ రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ స్పెషలైజేషన్ ఎందుకు అంటే సపోజ్ ఒక స్టూడెంట్ ఈ స్పెషలైజేషన్ చేసినప్పుడు పర్టికులర్లీ ఒక సబ్జెక్ట్ మీద చేసినప్పుడు వీళ్ళు టీచింగ్ ఫీల్డ్ అంటే ప్రొఫెసర్ ఫీల్డ్ ఒక యూనివర్సిటీ లెవెల్లో పీహెచ్డీ చేసుకొని మంచి శాలరీస్ అనేది తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది విద్యార్థులకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే నేను మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలి లేదా మేనేజ్మెంట్ సెక్టర్ సైడ్ నేను వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ దానికి నాకు వే ఎలాగనే తెలియట్లేదు అనేది కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు అనమాట. సో ఇక్కడ వీళ్ళకి చూసుకుంటే ఏంటంటే ఏబిఎం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్స్ అనేది అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన విద్యార్థులకి అవైలబిలిటీలో ఉన్నాయి. లాట్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ కూడా మనకు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ నాకు మార్కెటింగ్ లెవెల్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఫైనాన్స్ లెవెల్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి ఇందులో మేనేజ్మెంట్ కోర్సెస్తో పాటుగా అగ్రికల్చర్ కోర్సెస్ని ఇన్బిల్డ్ చేసి ఓవరాల్గా వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం. సో ఈ మార్కెటింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏబిఎం జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే నేను రీసెర్చ్ ఆ టీచింగ్ ఫీల్డ్ ఆర్ ప్రొఫెసర్ ఫీల్డ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎంఎస్సీ అగ్రికల్చర్ అనేది చేసుకోవడానికి అవకాశం. అండ్ కమింగ్ టు ఎవరైతే కొంతమంది అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, నేను మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఆల్రెడీ అడిగారు మీరు, మంచి జాబ్ తెచ్చుకోవాలని ఎవరైతే అనుకుంటుంటారో సో వీళ్ళకి కూడా కొన్ని కంట్రీస్లో ఆస్ట్రేలియా లాంటి కంట్రీ కానివ్వండి, నెదర్లాండ్స్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్లో ఏంటంటే అగ్రికల్చర్కి మంచి ప్రాముఖ్యత. నేను ఇందాక చెప్పాను మీకు స్టూడెంట్స్కి అప్కమింగ్ డేస్లో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో ఫార్మింగ్ రావడానికి. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ కంట్రీస్లో ఉన్నాయి అనమాట. సో వాళ్ళకి చాలా నీడ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఎంఎస్సీ అనేది మనం ఎంఎస్ పర్సూ చేసి అక్కడ జాబ్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట మేడం. ఓకే, అంటే ఏబిఎం అని చెప్పి ఇందాక మీరు చెప్పారు కదా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, అంటే వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందా? బేసిక్గా అగ్రికల్చర్ రిలేటెడ్గా వాళ్ళు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి ఏమైనా కోర్సెస్ ఉంటుందా? అసలు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? నాట్ లైక్ కోర్సెస్ అని చెప్పడం కాదు కానివ్వండి, వీళ్ళు 4 సంవత్సరాల డ్యూరేషన్లో ఏదైతే 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్లో 70% ఆఫ్ ప్రాక్టికల్ ఏది, నేను 100% అనే చెప్పను కానీ అంటే ఉండే 70% ప్రాక్టికల్ కూడా అట్లీస్ట్ 50 to 70% వీళ్ళు కానీ అటెండ్ అయ్యి మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ చేసుకున్నారు అంటే యాజ్ ఎ ఎంటర్ప్రినర్గా వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. సో సపోజ్ ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన విద్యార్థులకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ రైతు నాకు ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. రైతు ఏంటి ఫార్మింగ్ చేస్తాడు, యానిమల్ హస్బెండరీ సైడ్ వెళ్తాడు, ఫిషరీస్ సైడ్ వెళ్తుంటాడు, అన్ని డిపార్ట్మెంట్స్ రైతుకి ఒక ఇంటర్లింకింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే అగ్రికల్చర్ చేసిన విద్యార్థికి కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో కూడా ఒక ఇంటర్లింకింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే అగ్రికల్చర్ చేసిన విద్యార్థి ఎర్త్వామ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఉంది, అది ఓన్గా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ కానివ్వండి, అండ్ ఈవెన్ మష్రూమ్ కల్టివేషన్ కానివ్వండి, అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా యాజ్ ఎ ఎంటర్ప్రీనర్గా వీళ్ళు అవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు ఓన్లీ వీళ్ళు 100%లో కనీసం అట్లీస్ట్ 70% ఆఫ్ ద ప్రాక్టికల్ క్లియర్ చేసుకొని ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు మాత్రం ఈ అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, అంటే మిడాస్ తరపు నుంచి ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి కోర్స్ డీటెయిల్స్ అడిగినా లేదా ఎలా వెళ్తే బాగుంటుందని గైడెన్స్ గురించి వచ్చినప్పుడు మీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందండి? 100% మేడం, ఇట్స్ గ్రేట్ఫుల్ టు మీ. సో ఫ్రమ్ మిడాస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుంచి ఏ స్టూడెంట్ అయినా కానివ్వండి, ఎదర్ ఎనీ కోర్స్, సో వాళ్ళకి నేను ఇంతకుముందు నేను ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు స్టూడెంట్ సెలెక్షన్ చెప్తున్నాను అంటే ఏ స్టూడెంట్ వచ్చినా కూడా వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్,
ఫస్ట్ థింగ్ అది అడుగుతాం మేము. సో మా కౌన్సిలర్స్ కానివ్వండి, మా ఎంప్లాయీస్ కానివ్వండి, మా కాలర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈవెన్ నా దగ్గరికి వచ్చినా కూడా సో మీ ఇంట్రెస్ట్ ఏంటి, సో మీరు ఏం కోర్స్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఒక స్టేట్, ఏదో అదర్ స్టేట్ అనుకుందాం, అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది, నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలనుకుంటున్నాను సార్ అనే ఒక క్వశ్చన్ ఉందంటే, సో ఆ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఫీజ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఒక స్టూడెంట్కి అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి అడ్మిషన్ ప్రొసీజర్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ గురించి కానివ్వండి, అంటే లైక్ 4 సంవత్సరాల స్టూడెంట్ 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చేంత వరకు కూడా స్టూడెంట్తో మా మిడాస్ ఎడ్యుకేషన్ సంస్థ కాంటాక్ట్లో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది మేడం. అంటే స్టూడెంట్స్కి ఒకవేళ మీకు కాల్ చేయాలంటే ఒకవేళ త్రూ ఆన్లైన్ ఏమైనా సర్వీస్ ఉంటుందా లేదా డైరెక్ట్ కన్సల్టెన్సీ ఉంటుందంటారా? లైక్ ఇప్పుడు ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి నెంబర్స్. మన నెంబర్స్కి కాల్ చేశారంటే డైరెక్ట్గా మీకు మా కౌన్సిలర్స్ అనేది మీకు కాల్ చేస్తారు, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అనేది తెలుసుకుంటారు, మీ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ లేదు అన్నప్పుడు మీరు ఒకవేళ నన్ను కలవాలనుకున్నా కూడా నేను డైరెక్ట్ ఆఫీస్కి వచ్చినా కూడా నన్ను కలుస్తాను. మన ఆఫీస్ వచ్చి పంజాగుట్టలో ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, నేను అగ్రికల్చర్ బీఎస్సీ అదర్ కోర్సెస్ చేయాలనుకున్నప్పుడు మీరు మా నెంబర్స్కి కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మేడం. సో కంపల్సరీగా ఎవ్రీ స్టూడెంట్కి కూడా ఇక్కడ అదే నేను ఇప్పుడు ఇంత క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే లాట్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కన్సల్టెంట్ కమిట్మెంట్స్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆ కన్సల్టెన్సీని విజిట్ చేయండి. బట్ ట్రస్ట్ ఉన్నప్పుడు ఓకే, బట్ విజిట్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాం మనం, ఆ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అవన్నీ తీసుకోండి. సో అండ్ ఫీ స్ట్రక్చర్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకోండి. అన్నీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు అడ్మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవడం అనేది నేను సజెస్ట్ చేస్తాను నేను. ఓకే, అంటే మిడాస్ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైతే వాళ్ళ కన్ఫ్యూజన్లో ఒకవేళ ఉన్నారనుకోండి ఏ కోర్స్ చేయాలని, సో ఆ క్లారిటీ కూడా మీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది? 100% ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక కౌన్సిలర్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే సో వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలరు. సో లేదు స్టూడెంట్ మన దగ్గరకు వచ్చి డైరెక్ట్గా కూర్చున్నాడు, సార్ నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది, నాకు బైపీసీ అయిపోయింది, నేను ఆల్రెడీ లాంగ్ టర్మ్ కూడా చేశాను, నేను ఇలా వెయిట్ చేస్తున్నాను, బట్ అయినా నాకు సీట్ రాలేదు, నేను ఇంక ఏ కోర్స్కి వెళ్ళాలనే కన్ఫ్యూజన్ చాలామంది స్టూడెంట్స్ కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి నేను చేసే సజెషన్ ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నేను దేనికి సెట్ అవ్వగలను, నేను ఏది చేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది, నేను సెట్ అవ్వడానికి మంచి ప్యాకేజ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ ఆలోచించమని చెప్తాను. అండ్ మోర్ ఓవర్ సపోజ్ నువ్వు బీఎస్సీ అగ్రికల్చరే చేయాలనుకుంటున్నారు, లేదు బీఎస్సీ హార్టికల్చరే చేయాలనుకుంటున్నారు, లేదు ఎంబీబీఎస్సీ చేయాలనుకుంటున్నారు. సో 100% నీకు ఎంబీబీఎస్ చేయాలంటే నీట్లో మంచి ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీస్లో మనకి సీట్ రావడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే అగ్రికల్చర్ రావాలన్నప్పుడు ఎంసెట్ రాసుకోవాలి, మంచి ర్యాంక్ రావాలి. సో ఇలాంటి గైడెన్స్ అంతా కూడా మనకి రూట్ లెవెల్ నుంచి ప్రతిదీ కూడా స్టూడెంట్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మేడం. ఎక్కడా కూడా ఒక స్టూడెంట్ని మీరు ఇది చేయండి అది చేయండి అనేది మన సైడ్ నుంచి ఉండదు. 100% సపోర్ట్ అనేది స్టూడెంట్కి ఇచ్చి ఏ కోర్స్ అయితే బాగుంటుంది, తనకి ఏ కోర్స్ సజెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు కొంతమందికి 50% వస్తుంటుంది, కొంతమంది 70%, కొంతమంది 90% వస్తుంది. యాజ్ పర్ ద స్టూడెంట్ కెపాసిటీ మనం వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది మేడం. బ్రహ్మారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.